హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కావ్య. నేను మా హస్బెండ్ ఎప్పటి నుండో తిరువనమలై ప్లాన్ చేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ 6 to 7 months నుండి ప్లాన్ చేసుకుంటుంటే ఇప్పుడు కుదిరింది. అదే చాగంటి గారు చెప్పినట్టు మనం అనుకుంటే కాదు, దేవుడు పిలుచుకుంటేనే మనం వెళ్ళగలుగుతాం తిరువనమలై అన్నారు. ఆ విషయం మాత్రం నిజంగా కరెక్ట్. మేము వెళ్ళేటప్పుడు తిరువనమలై ఒకటి అనుకునే వెళ్ళినాము, కానీ అక్కడ నుండి శ్రీరంగం అండ్ తిరుపతిలో కూడా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వచ్చినాం అనమాట. ఈ 3 ప్లేసెస్ కి మాకు ఓన్లీ 5,000 రూపీస్ పర్ పర్సన్ పడింది. అవి కూడా ఇంక్లూడింగ్ ఫుడ్, రూమ్ చార్జెస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అండ్ దర్శనం టికెట్స్. సో ఇప్పుడు మేము జర్నీ ఎట్లా చేసినాము ఏందనేది చూద్దాము. ఫస్ట్ హైదరాబాద్ టు తిరువనమలైకి డైరెక్ట్ ట్రైన్ కాచిగూడ నుండి అవైలబుల్ ఉంది ఆన్ వెనస్డే. సో అది 18 hours జర్నీ ఉంది. 575 రూపీస్ స్లీపర్ క్లాస్ పడుతుంది. మేము లాస్ట్ మూమెంట్ లో అనుకున్నాం కాబట్టి మేము బస్ లో వెళ్ళినాము. అది కూడా బస్ అయితే 1800 రూపీస్ పడుతుంది. స్లీపర్ అండ్ ఏసీ బస్ 18 hours జర్నీ ఉంది. అందుకని మేము డైరెక్ట్ తిరుపతి వెళ్ళినాం. ఫస్ట్ తిరుపతికి అయితే 1200 రూపీస్ పర్ పర్సన్ ఏసీ స్లీపర్. హైదరాబాద్ లో మనకి చాలా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. తిరుపతికి మార్నింగ్ ఎర్లీగా రీచ్ అయ్యే బస్సెస్ చూస్ చేసుకోండి. తిరుపతి టు తిరువనమలై 11:55 AM కి ఒక ట్రైన్ ఉంటది. మేము అది ముందే రిజర్వేషన్ చేసుకున్నాం. పర్ పర్సన్ 150 రూపీస్ పడింది. సో మేము తిరుపతికి మార్నింగ్ 6 వరకు రీచ్ అయిపోయినాము. తిరుపతిలో మా అత్త వాళ్ళు ఉంటారు. మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుండి తిరుచానూరు అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాం. మీరు తిరుపతికి ఎర్లీగా రీచ్ అయితే కనుక మీకు 11:55 వరకు కొంచెం టైం దొరుకుతుంది. తిరుచానూరు అండ్ గోవిందరాజ స్వామి టెంపుల్ కవర్ చేయొచ్చు. అట్లా దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసరికి మా అత్త వేడిగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసింది. ఇడ్లీ, వడ, సాంబార్, చట్నీ అంచిక్ తినేసి లోకల్లో గంగమ్మ టెంపుల్ ఉంటే టెంపుల్ కి కూడా వెళ్ళిపోయినాం. ఇంకా ఆ రోజు నాగుల పంచమి ఉండే అనమాట. పుట్టలో పాలు వేయడానికి అని చెప్పి మా అత్త తీసుకొని వెళ్ళింది. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. నిజంగా తిరుపతిలో అసలు ఏ ప్లేస్ చూసినా ఎంత ప్రశాంతంగా అనిపిస్తది కదా. ఇట్లా మేము టెంపుల్స్ కవర్ చేసి ఇంటికి వెళ్లే లోపు ట్రైన్ టైం అయిపోయింది. అక్కడ నుండి లగేజ్ ప్యాక్ చేసుకుని స్టేషన్ కి వచ్చేసినాము. 11:55 AM ఎగ్జాక్ట్ స్టార్ట్ అయింది ట్రైన్ తిరువనమలైకి. సో ఇక్కడ నుండి మా జర్నీ స్టార్ట్స్ టు తిరువనమలై. తిరుపతి టు తిరువనమలై 4 hours జర్నీ. రీచ్ అయ్యేసరికి 4 అయిపోతుంది. సో తిరుపతిలోనే లంచ్ ప్యాక్ చేసుకొని వెళ్ళడం బెస్ట్. మా అత్త కూడా మంచిగా వెజిటబుల్ రైస్, రైతా అన్ని వేసి బాక్స్ లో పెట్టించింది. తిరుపతి టు తిరువనమలై అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు. మేము రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి చాలా ఫ్రీగా వెళ్ళాము. నార్మల్ జనరల్ వెళ్ళినా సీట్స్ దొరుకుతాయి, కానీ కొంచెం ఇరుకుంటది. సో బెటర్ రిజర్వేషన్ చేసుకొని వెళ్ళడమే బెస్ట్. ఎట్లయినా 150 రూపీసే పడుతుంది స్లీపర్ కి. ఇట్లా 4 hours జర్నీ చేసిన తర్వాత తిరువనమలైలో అడుగు పెట్టినాము. ఆహా, ఫీలే వేరు అసలు. మేము వెళ్ళింది నాన్ సీజన్ అండ్ వీక్ డే వెళ్ళినాం కాబట్టి రష్ చాలా తక్కువ ఉండే. మేము బుక్ చేసుకున్న హోటల్ స్టేషన్ దగ్గర నుండి 1.5 kilometers. ఆటోలో అయితే 100 రూపీస్ తీసుకుంటారు. హోటల్ నేమ్ వచ్చి హోటల్ ఆలయం. ఈ హోటల్ మేము yatradan.com వెబ్సైట్ లో నుండి బుక్ చేసుకున్నాము. లేదు అంటే డైరెక్ట్ కూడా హోటల్ కి వెళ్ళి రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. మీరు పౌర్ణమి, అమావాస్య ఇట్లా స్పెషల్ డేస్ లో వెళ్తే మాత్రం ముందే బుక్ చేసుకొని వెళ్ళడం బెస్ట్. మేము బుక్ చేసుకుంది మాకు 1000 రూపీస్ పడింది ఎగ్జిక్యూటివ్ రూమ్. మేము వెళ్ళింది వీక్ డేస్ లో కాబట్టి 1000 పడింది. వీకెండ్స్ లో అయితే 1200. ఎగ్జిక్యూటివ్ రూమ్ అంటే నాన్ ఏసీ రూమ్, డీలక్స్ రూమ్ అంటే ఏసీ రూమ్. అది 1800 పడుతుంది. రూమ్స్ కూడా చాలా నీట్ గా క్లీన్ గా ఉన్నాయి. ఇది మెయింటెనెన్స్ అంతా తమిళనాడు టెంపుల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళది. అమ్యూనిటీస్ లో అయితే ఫ్రీ వైఫై, గీజర్ అండ్ అమ్యూనిటీ కిట్ ఒకటి ఇచ్చినారు. దాంట్లో బ్రష్, పేస్ట్, షాంపూ, సోప్, డియోడ్రెంట్ అండ్ కోంబ్ ఉన్నాయి. రూమ్ తో పాటు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటది. ఈ హోటల్ మొత్తం టీటీడీసీ మెయింటెనెన్స్ కాబట్టి మెయింటెనెన్స్ చాలా బాగుంది. నీట్ గా క్లీన్ గా ఉన్నాయి వాష్రూమ్స్ గానీ, రూమ్స్ గానీ. రూమ్ కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేసరికి 5 అయిపోయింది. అక్కడ నుండి మేము టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అయిపోయినాము. ఫస్ట్ దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాము. ఉన్న హోటల్ దగ్గర నుండి టెంపుల్ కి 1.9 kilometers. ఆటోలో అయితే 100 రూపీస్ చార్జ్ చేస్తారు. టెంపుల్ కి వచ్చేసిన తర్వాత మేము డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయినాము. మేము వెళ్ళింది నాన్ సీజన్ లో కాబట్టి అసలు పబ్లిక్ లేకుండా, జనాలు లేకుండా. ఇది టెంపుల్ లోపల ఎంత బాగుంది అంటే టెంపుల్ లోపల అయితే సేమ్ నాకు శ్రీకాళహస్తిలో ఉన్నట్టే అనిపించింది. నాకు ఒకటైతే నచ్చలేదు, ఎక్కడ చూసినా బోర్డ్స్ తమిళ్లోనే ఉన్నాయి. అట్లీస్ట్ ఇంగ్లీష్ లో కూడా లేవు. గూగుల్ ట్రాన్స్లేటర్ యూస్ చేయాలి కంపల్సరీ. లేదు అంటే అసలు ఏం అర్థం కావు. ఈవెన్ దేవుళ్ళ పేర్లు కూడా తమిళ్లోనే ఉన్నాయి, ఇంగ్లీష్ లో లేవు. దర్శనం అయిపోయిన తర్వాత రైట్ సైడ్ నుండి గుడి పక్కన నుండి బయటకు వస్తే ఇది వ్యూ అన్నమాట. అట్లా దర్శనం ఫినిష్ చేసుకొని బయటకు వచ్చేలోపు 6:37 అయిపోయింది. ఇంకా బయట రాజగోపురం దగ్గర కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసినాము. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు కంపల్సరీ ఎక్కడ నుండి స్టార్ట్ చేసినామో మనం అక్కడే ఏం చేయాలి. గిరి ప్రదక్షిణ మనం క్లాక్ వైజ్ చేస్తాము. అక్కడ అన్ని సైన్ బోర్డ్స్ ఉంటాయి ఎక్కడ నుండి గిరి ప్రదక్షిణ చేయాలి అని చెప్పి. అట్లా రాజగోపురం నుండి స్టార్ట్ అయిన తర్వాత వచ్చే ఫస్ట్ లింగం ఇంద్రలింగం. ఇంద్రలింగంలో నుండి స్టార్ట్ చేస్తే లాస్ట్ లింగం వచ్చి ఈశాన్య లింగం.
అనమాట. మధ్యలో మొత్తం 6 లింగాలు ఉంటాయి. ఈ 8 లింగాలు కాకుండా మధ్యలో చాలా టెంపుల్స్ ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, గణేశుడివి, అమ్మవార్ల టెంపుల్స్. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్స్ ఉంటది. నడవని వాళ్ళ కోసం ఆటోస్ కూడా ఉంటాయి. ఆటోస్ 200 చార్జ్ చేస్తారు పర్ పర్సన్. గిరి ప్రదక్షిణ చేసే టైంలో నేను చాలా మందిని చెప్పలేసుకొని నడవడం చూసిన అనమాట. అట్లా నడిచి కూడా మనకి యూజ్ లేదు. మనం దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు చెప్పలేసుకొని చేస్తామా? చెయ్యం కదా. ఆ గిరి ఈస్ కన్సిడర్డ్ యాజ్ లార్డ్ శివ ఇట్ సెల్ఫ్. అందుకే చెప్పలేసుకొని చెయ్యొద్దు. మీరు నడవలేరు అని అనుకుంటే ఆటోస్ ఉన్నాయి. కావాలి అంటే సాక్స్ కూడా వేసుకోవచ్చు. రాజగోపురం దగ్గర ఆర్తి కర్పూరం ప్యాకెట్ నేను తీసుకున్నా. ఒక్కొక్క లింగం దగ్గర ఆర్తి కర్పూరం వెలిగించి ఆ లింగాలను దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేయాలి. వెళ్లే దారిలో చాలా మంది ఇట్లా రోడ్ మీద కూర్చొని కనిపిస్తారు. కుదిరితే ఎంతో అంత చేంజ్ క్యారీ చేయండి. కొంతమంది కన్నా హెల్ప్ చేసినట్టు ఉంటది. నైట్ 8:30-9 వరకు టెంపుల్స్ క్లోజ్ అయిపోతాయి. మొత్తం క్లోజ్ ఉండదు, గ్రిల్ సైజ్ ఉంటాయి అనమాట. దేవుడు కనిపిస్తాడు లోపల. ఎవరైతే గిరి ప్రదక్షిణ బేర్ ఫుట్ చేయాలనుకుంటున్నారో నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నా. మేము సాక్స్ కూడా వేసుకోలేదు, కానీ సాక్స్ వేసుకుంటే ఏం కాదంట. సాక్స్ వేసుకొని నడవడం బెస్ట్. ఎందుకంటే కింద అన్ని రాళ్ళు కుచ్చుకుంటూ ఉంటాయి అనమాట. మనం నడవలేము అసలు. ఫైనలీ ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడ ఏం చేసినాము. లాస్ట్ 5-6 కిలోమీటర్స్ అప్పుడు నాకు చాలా టఫ్ అనిపించింది నడవడము. కానీ సక్సెస్ఫుల్ గా ఆ దేవుడి దయ వల్ల గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసుకున్నాము. మాకు మొత్తం 6 hours పట్టింది నడవడానికి 14 కిలోమీటర్స్. రూమ్ కి వెళ్ళేసరికి నైట్ 1 అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే శ్రీరంగం ప్లాన్ ఉంది. మళ్ళీ లేస్తామో లేవేమో మార్నింగ్ అనుకున్నాం, కానీ 7 వరకు లేచినాం. లేచి చూస్తే కాళ్ళకు బొబ్బులు వచ్చేసినాయి. మేమున్న హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ ఇచ్చినారు. 5 to 6 వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి. ఇడ్లీ, వడ, ఉత్తపం, పొంగల్, సేమియా ఉప్మా, కేసరి, టీ, కాఫీ, మిల్క్ అండ్ 2 type of చట్నీస్. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. అట్లా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని మేము బస్ స్టాప్ కి వెళ్ళిపోయినాము శ్రీరంగం బస్ ఎక్కడానికి. అరుణాచలం నుండి శ్రీరంగం కి డైరెక్ట్ బస్సెస్ ఉండవు. మనం తిరుచి బస్ ఎక్కాలి. తిరుచి బస్ ఎక్కి శ్రీరంగం కి టికెట్ తీసుకోవాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ నేను పార్ట్ 2 లో యాడ్ చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ కావ్య. అండ్ ఆల్సో మేము శ్రీరంగం కి ఎట్లా వెళ్ళినాము, టికెట్ ఫేర్ ఎంత, అదంతా తెలుసుకోవడానికి పార్ట్ 2 చూడండి. బై బై.